ఉష్ణోగ్రతలు రగులుతున్న విషయం తెలిసిందే. అయితే విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి విద్యా సంవత్సరం ముగిసే వరకు పాఠశాలలో పాక్షిక పని దినాలు హాఫ్ డే స్కూల్స్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా సంచాలకులు విజయ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ ఎయిడెడ్ అలాగే గుర్తింపు పొందిన ప్రైవేట్ నాన్ ఎయిడెడ్ పాఠశాలలన్నీ పని వేళల్లో తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం యథావిధిగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఖచ్చితంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ నిర్ణయం ప్రకారం మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించబడతాయి. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఎండ తీవ్రత వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.